హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏంటి వరలక్ష్మి వ్రతం అయిపోయి 1 వీక్ అయిపోతే ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది. ఆల్రెడీ మేము వరలక్ష్మి వ్రతం అయితే 2వ వారమే చేసుకున్నాం కదా, ఇంకా 3వ వారం కూడా పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఇదిగోండి ముందు రోజే పువ్వులు అవి మాలైతే కడుతున్నాను. ఇంకా మన దేవుని దగ్గర అవి పెట్టుకోవడానికి చామంతి పూలు ఉంటే వాటితో అయితే మాల కడుతున్నాను. చూశారు కదా, ఈ మాల అయితే కట్టాను. ఇంకా మా దగ్గర ఉన్న పువ్వులన్నిటితో ఇలా మాల అయితే కట్టేశాను. చాలా బాగా వచ్చింది మాల అయితే. ఫస్ట్ టైం అయితే నేను కట్టడం ఈ మాలలో. ఎప్పుడు కూడా గుమ్మానికి గట్ట బంతిపూల మాల అయితే గుచ్చుతాను. ఈసారి అయితే చామంతి పూలతో కట్టాను ఇలా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ తొందరగా లేచి ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకొని నైవేద్యాలు అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఎక్కువ నైవేద్యాలు ఏం చేయట్లేదు, ఒక 3 రకాలు అయితే చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఒకవైపు అయితే శనగలు అయితే ఉడకపెడుతున్నాను, మరోవైపు ఏమో ఇదిగోండి కొంచెం అయితే పరమాన్నంకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే అన్నీ కొంచెం కొంచెం చేస్తున్నాను. ఇంకా పరమాన్నం కోసం అయితే 1 గ్లాస్ రైస్ అండ్ 1/2 గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని ఉడకపెడుతున్నాను. ఇంక ఇదిగోండి బెల్లం అయితే మరోవైపు ఇలాగ చేసి పెట్టాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే అటుకులతో పులిహోరలాగా అయితే చేశాను. మనం 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాం కదా, దానికి కూడా 1 గ్లాస్ అలాగా బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇలా తురిమైతే పెట్టుకున్నాను. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది. మనకి ఇలా ఉడికిన రైస్ని కొంచెం మెత్తగా ఇలా మెదుపుకున్న తర్వాత బెల్లం అయితే ఇందులో కలుపుకోవాలి. ఇదిగోండి ఈ బెల్లం అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా బెల్లం వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి, బెల్లం మొత్తం కరిగే వరకు అయితే. ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. ఇంకా లేదు అంటే మనం బెల్లాన్ని ముందే కరగబెట్టుకొని ఇందులోకి అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి బెల్లం మొత్తం అయితే ఇంకా కరగాలి. ఇంక ఇలా ఇందులోనే మనకి ఇలాచీ కూడా వేసుకోండి, స్మెల్ అది బాగుంటుంది. ఇదిగోండి చూసారు కదా, బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది. ఇంక ఇందులోనే 1 గ్లాస్ పాలు కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిపాలే వేస్తున్నాను, మనం మరగపెట్టి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మనకైతే ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకొంచెంసేపు ఉడికిందంటే ఇంక చాలు. ఇంకా మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేయించి ఇందులో వేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి అయితే వేయిస్తున్నాను. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి, కాజు ఇంకా కిస్మిస్ అయితే వేస్తున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. ఇంకా బాగా వేయించుకున్న తర్వాత ఇదిగోండి పరమాన్నం అయితే రెడీగా ఉంది కదా, ఇందులోనైతే ఈ డ్రై ఫ్రూట్స్ని కలుపుకోవాలి. ఇంకా మన పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి శనగలు కూడా ఇంకా వేయించేసాను, అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేయాలి. ఈ ప్రసాదాలన్నీ రెడీ అయినాక పూజ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే నైవేద్యాలు అవి రెడీ చేస్తున్నాను. ఇదిగోండి ఇందులోనైతే వేయించుకున్న జీడిపప్పులు అయితే వేసేసాను. ఇంకా వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోండి, మన పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడడానికి కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, కొంచెం చల్లగా అయినాక మనకైతే ఇంకా దగ్గరగా అవుతుంది అది. ఇంకా నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి కదా, ఇదిగోండి పూజకు కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఈసారి అయితే అమ్మవారి విగ్రహం ఏం పెట్టట్లేదు, నార్మల్గా కలసం పెట్టి ఇలా అమ్మవారి ఫోటోని అయితే పెట్టి సింపుల్గా అయితే చేస్తున్నాను. ఇంకా పోయిన వారం బాగానే చేశాం కదా, ఇంకా అందుకని ఈ వారం అయితే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాము. ఇంకా మనకి వీలుంటే 5 వారాలు కూడా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందరికీ వీలు కుదరదు కదా, ఇంకా మేము కూడా ఇలా అయితే చేసుకున్నాము. ఇదిగోండి ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారి దగ్గర పూజ చేయడమే ఉంది. ఇంకా ఇదిగోండి మా పూజా రూమ్ కూడా ఎప్పుడు చూపించలేదు కదా, ఇదిగోండి మా పూజా రూమ్ అయితే ఇంకా ఇలా ఉంటుంది. ఇంకా ఈ వారం పూజకైతే మా తమ్ముడు లేడు, ఊరెళ్ళాడు. అందుకని ఇంకా మా సౌజ అయితే ఇంకా పంతుల్లా చదువుతుంది, లేదంటే ఎప్పుడున్నా మా తమ్ముడే చదువుతాడు. ఈ వారం పూజకైతే ఇదిగోండి మా అమ్మవారిని అయితే ఇలా సింపుల్గా రెడీ చేసాము. ఇంకా పోయినసారి అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా 2వ వారం పూజ చేసేటప్పుడు, ఈసారి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఈరోజు హాలిడే ఇచ్చారు. ఇంక ఇదిగోండి మా వాళ్ళు అయితే పూజ ఇంకా స్టార్ట్ చేసేసారు. ఓం విష్ణు నక్షత్ర స్థల శ్రేయాయ నమః. ఓం విష్ణు పతే నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం నారాయణ సమసూత్రాయ నమః. ఓం దారిద్ర్యం
సీన్యం మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహీతం దేవి శీతలం సుమనరోహం శ్రీ వరలక్ష్మీదేవియ నమః పానీయం సమర్పయామి తాంబూలం పూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళయుక్తం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిజ్ఞాపకం చెప్పిన దానిని మీకు చెప్పేది వినుడు అని ప్రారంభించాడు. స్త్రీలకు సౌభాగ్య సంపద కలుగు చేసే వరలక్ష్మి వ్రతము కలుగు. ఈ వ్రతము శ్రావణ శుక్ల పక్ష పూర్ణముకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని శివుడు పార్వతికి చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి వ్రతము విధిని ఫలప్రాప్తిచే మీ పాద ప్రదర్శన భాగ్యము కలిగినది. నా జన్మ ధన్యమైంది. స్వప్నంలోనే చారుమతి దేవికి నమస్కరించింది. చారుమతి ఉపచారములకు వరలక్ష్మీదేవి సంతృప్తి చెంది అనిమే రమే కమలేరపు బిర్మానక పరకమల భర్త బిర్మానక లలిత పల్లవ కానిక జలగర నిభ దేనికి జలదే తను రానికి సాధు సుగుణ శ్రేణికి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆయన దగ్గర దీవెనలు కూడా తీసుకున్నాను. ఇంకా ఇలాంటి పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు అయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నప్పుడు కొంచెం హడావిడిగా ఉన్న పూజ అయిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా సక్సెస్ఫుల్గా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తాంబూలాలకు కూడా పిలిచారు. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా మా కాలనీలోనే తాంబూలంకి అయితే పిలిచారు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చాము. చూశారు కదా, వాళ్ళు కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు మొత్తం కూడా తాంబూలాలు ఇవ్వడం తీసుకోవడమే ఇంకా సరిపోతుంది ఆడవాళ్ళందరికీ కూడా. ఇంకా ఇదిగోండి తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చాం కదా. ఇంకా పసుపు అయితే పెడుతున్నారు కాళ్ళకి. ఇంకా చూశారు కదా, ఇలా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తాంబూలం అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఇదిగోండి నెక్స్ట్ ఏమో మా పైన అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పూజ దగ్గరికి అయితే వచ్చాము. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి అమ్మవారిని ఎంత బాగా రెడీ చేసిందో మా అక్క, చాలా బాగా చేసింది కదా. ఇంకా ఈరోజు మొత్తం కూడా ఇంకా మా పూజ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కరి ఇంటికి కూడా పూజల దగ్గరికి అయితే వెళ్ళాము. అందరూ కూడా చాలా బాగా అమ్మవారి పూజలు అయితే చేసుకున్నారు. అయిపోయింది పూజ. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇలా ముత్తైదువులను అయితే పిలిచి వాయినాలు అయితే ఇస్తారు. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్లయితే ఫీల్ అవుతారు. ఇంకా ఈ విధంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళకైతే తాంబూలం ఇచ్చి పంపిస్తారు. ఇంకా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇలాగ తాంబూలం అయితే ఇచ్చి పంపిస్తారు. సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లయితే ఉంటుంది. ఇంకా ఈ అమ్మవారి పూజను అయితే ఎవరికి కలిగినట్టు వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇంకా పక్కన వాళ్ళు బాగా చేస్తున్నారు కదని మనం కూడా చేయాలని అలా అయితే ఏముండదు. అమ్మవారికి మనం ఎంత భక్తితో పూజిస్తామన్నదే కావాలి. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు పెద్ద అమ్మవారి విగ్రహం పెట్టారు కదా, మనం కూడా అంతకంటే పెద్దది పెట్టాలి అలా అయితే అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో ఎంత బాగా పూజించామన్నదే కావాలి. అంగు ఆర్భాటాలకు పోయి ఎక్కువ ఇదైతే చేసుకోకూడదు. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర తాంబూలం తీసుకున్నాక ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంక ఇది తిని కూడా చాలా బాగా చేసుకుంది పూజ. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసుకుందో.
మాట్లాడే ఇప్పుడు మాట్లాడుతావు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పు. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు. అది అలాగే చేసింది. కదపద్దు కెమెరా, అది పడదు మంచిగా. ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నాము ఆయన. ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నాము ఆయన. ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నాము ఆయన. వచ్చింది ఎవరమ్మ? మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి ఏమిస్తుందమ్మా? ఇదిగోండి. తొందరగా కొడుకు పుట్టాలి నీకు. కూతుర్లో బెస్ట్. అయ్యా అవునా? కరెక్టేనే. కూతుర్లు అంటే ఇంకో చూడండి ఇలా హెల్ప్ చేస్తారు అన్నిటికీ. ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకున్నమ్మ వాయన వచ్చింది ఎవరమ్మా? లక్ష్మీదేవి. ఏమిస్తుందమ్మా? భాగ్యాలు ఎన్ని ఇస్తుంది మీకు? ఇంకా అందరి ఇల్లులు అయితే అయిపోయి ఫైనల్గా ఇదిగోండి రంగయ్య అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంక ఇదే లాస్ట్ అండి. ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లో పూజ చేసుకొని అందరి ఇంట్లో వాయినాలు తిరిగే వరకు అయితే ఫుల్గా అలసిపోయాము. ఇంకా ఆయన అన్ని తీసుకొని కూడా పెడుతుంటారు. ఊళ్ళో చేస్తారు కదా, ఏ రోజు ఆ దేవుళ్ళు అన్ని తీసి గ్రూప్లో పెడతారు. అప్పుడు ఫ్యూచర్లో కూడా తిన్నప్పుడు చేసినప్పుడు అన్నింటికీ నవ్వే లక్ష్మీదేవి. ఎవరు వచ్చారు అడుగు అందరికి. ఆ ఇంటికి ఎందుకు వచ్చారు? లక్ష్మీదేవి అన్నప్పుడు నువ్వు ఇంకో దాని లక్ష్మి ఇంకా లక్ష్మి చెప్తాను. ఫైనల్గా పూజలో తాంబూలాలు తీసుకోవడం అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందరింట్లోకి వెళ్ళి తాంబూలాలు తీసుకోవటం, ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం. ఇదిగోండి వీళ్ళు కూడా అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగా రెడీ చేశారో. ఇంకా మా పూజ వీడియోస్ ఇంకా అన్నీ